ఫ్రెండ్స్, రెడ్మీ వాళ్ళు మన ఇండియాలో రెడ్మీ నోట్ 13 5G మొబైల్ని లాంచ్ అయితే చేయబోతున్నారు. అఫీషియల్గా లాంచ్ డేట్ అయితే రివీల్ అయితే చేస్తారు. January 4th 2024 అంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ 4th డేట్ని అయితే ఈ మొబైల్ని లాంచ్ అయితే చేయబోతున్నారు. సో ఎక్కువ దూరం అయితే లేదు, తొందరలోనే ఈ మొబైల్ లాంచ్ అయితే కాబోతుంది. సో ఈ మొబైల్లో మంచి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక డీసెంట్ ఫోన్. బట్ ఈ మొబైల్ ప్రైస్ బట్టి అయితే తెలుస్తుంది మొబైల్ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని అయితే. ఈ మొబైల్ ప్రైస్ బిలో 15,000 తీసుకొస్తే మాత్రం ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. బట్ అబోవ్ 15,000 పెడితే మాత్రం వర్త్ అయితే కాదు ఆ ప్రైస్లో. ఎందుకు ఇలా అంటున్నాను అనేది వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు కనుక ఈ మొబైల్ని కొందామని చూస్తుంటే ఈ మొబైల్ గురించి తెలుసుకున్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో ఈ మొబైల్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేస్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. కొత్తగా మీరు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, మొబైల్ చూడడానికి అయితే ఈ విధంగానే అయితే ఉంటుంది. సో లుక్ అయితే బెటర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ ఉంటుంది, ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ గ్లాస్ చూసుకుంటే కోర్నింగ్ గొరిల్లా 5 గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. సో ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే బెటర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 ఇంచెస్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే సైజ్ అయితే బెటర్ ఉంటుంది. ఇది AMOLED డిస్ప్లే ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ తో అయితే వస్తుంది. సో ఓవరాల్ డిస్ప్లే అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది. సో ఆ బడ్జెట్ లో AMOLED డిస్ప్లే ఇస్తున్నారు కాబట్టి బెస్ట్ అయితే ఉంటుంది డిస్ప్లే పరంగా అయితే. మీరు మూవీస్ చూస్తున్నప్పుడు అయితే డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. ఐ అండర్స్టాండ్ వీళ్ళు బడ్జెట్ లో తీసుకొస్తున్నారు కాబట్టి ఇన్ డిస్ప్లే ఇవ్వకుండా సైడ్ మౌంటెడ్ అయితే తీసుకొచ్చారు. బట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తే మాత్రం వీళ్ళ సేల్స్ అనేవి ఇంకా ఎక్కువ అనేది ఉంటాయి. నేను చాలా మందిని అయితే చూసాను, వాళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్న ఫోన్సే ఎక్కువ కొనడానికి అయితే ప్రిఫర్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళు రెడ్మీ వాళ్ళు ఇది ఒకటి నోటీస్ చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చుంటే బెటర్ ఉండేది అనిపించింది. అండ్ ఓవరాల్ డిస్ప్లే అయితే బెటర్ అయితే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ అయినా కూడా ఓకే బెటర్ ఉంటుంది. అండ్ ఈ మొబైల్లో MediaTek Dimensity 6080 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది 6 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.4 GHz మీద క్లాక్ చేయబడింది. సో ఇది ఒక మంచి ప్రాసెసరే, ఆ బడ్జెట్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంటుంది. మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకుని 1080p 30 frames/second లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మధ్య చూసుకుంటే చాలా కంపెనీస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇవ్వడం లేదు. సో ఎందుకు ఇవ్వడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. ఆ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అనేది ఎందుకు యూజ్ అవ్వదు, సో వేస్ట్ అనమాట. సో ఆ ప్లేస్ లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ప్రైస్ బిలో 15,000 తీసుకొస్తే ఓకే, కానీ అబోవ్ 15,000 పెడితే మాత్రం ఖచ్చితంగా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చి ఉండాలి ఆ ప్రైస్ లోనే అయితే. సో బిలో 15,000 అయితే ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. మనం మొబైల్ యూజ్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు అయితే వైడ్ యాంగిల్ షార్ట్స్ యూజ్ చేసే సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో అందుకనే వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇగ్నోర్ చేయకుండా కంపెనీస్ తీసుకొస్తేనైతే బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ ప్రైస్ అబోవ్ 15,000 లైక్ 16-17,000 పెడితే మాత్రం ఈ మొబైల్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఏంటిదంటే 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అనమాట. సో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఇవ్వడం లేదు. 1080pలో వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 1080pకి 4Kకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది క్వాలిటీ పరంగా వీడియో రికార్డ్ చేసేటప్పుడు అయితే. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 1080pలోనైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని. సో ఇక 5000 mAh బ్యాటరీ పవర్ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ బడ్జెట్ లో చాలా ఫోన్స్లలో మనం ఇవే చూస్తుంటాం. సో డీసెంట్ అయితే ఉంటుంది బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ లోనే అయితే. టైప్ సి పోర్ట్ తో వస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ ఇవి రెడ్మీ నోట్ 13 5G స్పెసిఫికేషన్స్ అనమాట. సో ప్రైస్ నేనెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఖచ్చితంగా ఈ మొబైల్ అండర్ 15,000 లోనే తీసుకొస్తారని అనిపిస్తుంది. సో 15,000 అయితే మొబైల్ ప్రైస్ అయితే పెట్టచ్చు. ఒకవేళ 16,000 17,000 పెడితే మాత్రం ఆ ప్రైస్ లో ఖచ్చితంగా వర్త్ అయితే కాదు. పోకో X5 Pro మొబైల్ 18,000 లోనే అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ 17,000 లో లాంచ్ చేసినా కూడా నేను పోకో X5 Proనే సజెస్ట్ అయితే చేస్తాను. ఎందుకంటే ఆ మొబైల్లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఇంకా బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ తో మొబైల్ వస్తుంది. సో ఓవరాల్ అది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది ఆ ప్రైస్ లోనైతే. సో ఈ మొబైల్ ని ఖచ్చితంగా బిలో 15,000 లేకుంటే 15,000 పెడితేనే బెటర్ మొబైల్ అయితే అవుతుంది. సో మీ ఒపీనియన్ ఏంటి మొబైల్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. లైక్ ఎంత ప్రైస్ లో రావచ్చు. మీరు ఈ మొబైల్ కొందామని వెయిట్ చేస్తుంటే మాత్రం వెయిట్ చేయండి. January 4th అయితే ఈ మొబైల్ లాంచ్ అవుతుంది. సో అప్పుడు ఈ మొబైల్ ప్రైస్ 15,000 14,000 పెడితే మాత్రం ది బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. సో గైస్, ఇది ఈ రోజు వాళ్ళ వీడియో. ఈ వీడియో ద్వారా ఈ మొబైల్ గురించి ఒక క్లారిటీ ఇచ్చారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ఎన్నో పోస్ట్ అయితే చేస్తుంటాను. సో అవి మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.